హలో! అందరికీ నమస్కారం అండి. ఏపీలో ముంద తుఫాన్ చాలా అల్లకల్లోలంగానే ఉంది. ఈ నైటు తీరం దాటే అవకాశం ఉంది. అది అంతర్వేది నుంచి ఇటు మచిలీపట్నం తీరం దాటుతదని అధికారులు చెప్తున్నారు. ముందు ఇటు కాకినాడ తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. కానీ అది మళ్ళీ అంతర్వేది నుంచి ఇటు మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతదని అంటున్నారు. అది ఎటు దాటుతదనేది మనకి దాటితే గాని మనకి తెలీదు. ఎటు దాటిద్దనేది. అది అంతర్వేది ఇది మచిలీపట్నం అని అంటున్నారు. అది తీరం. అది నైట్ దాటొచ్చు. ఆల్రెడీ వర్షాలు మధ్యాహ్నం నుంచి వర్షాలు అలాగే గాలులు వీస్తున్నాయి. ఎక్కడెక్కడ కొన్ని చోట్లయితే అసలు కరెంటే లేదు. అయితే కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఈ 3 జిల్లాల్లో అయితే బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఏంచేతంటే ఈ 3 జిల్లాల్లోనే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇటు కాకినాడ, ఇటు అంతర్వేది, ఇటు మచిలీపట్నం. ఈ 3 జిల్లాల్లో అయితే బాగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ వైజాగ్ కూడా సముద్రం అన్నీ అల్లకల్లోలంగానే ఉంది. కెరటాలయ్యిని. అలాగే శ్రీకాకుళం, విజయనగరం అలాగే వర్షాలైతే పడుతున్నాయి. కానీ ఈ 3 జిల్లాల్లో కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అధికారులైతే చాలా అప్రమత్తంగానే ఉన్నారు. అలాగే కలెక్టర్లు కానించి ప్రతి డిపార్ట్మెంటు, అలాగే ఎలక్ట్రీషియన్ కానించి ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటున్నారు. అధికార పరంగా బానే ఉంది. గవర్నమెంట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా కొద్దిగా మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. రివ్యూలు చూసుకుంటున్నారు. అన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళ పరంగా గవర్నమెంట్ పరంగా అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రకృతి అనేది దాన్ని మనం ఆపలేము. దాన్ని మనం చేయడానికి మనకేం ఉండదు. అది ఏంటది ఎంత అనేది మనం అంచనా కట్టలేము. మనం జస్ట్ అనుకోవడం వరకే. ఇప్పుడు గతంలో వైజాగ్‌లో హుదూద్ తుఫాన్ వచ్చింది. అది గంటకు 195-200 వేగంతో కిలోమీటర్ గాలి వీచింది. అప్పుడు ఆ గాలి వల్ల అంత వల్ల మొత్తం వైజాగ్ మొత్తం చెట్టు మొత్తం సీమ మొత్తం స్తంభాలు మొత్తం ఏ టు జెడ్ మొత్తం కూలిపోయి అల్లకల్లోలం అయిపోయి మొత్తం వైజాగ్ మొత్తం కూలిపోయింది. అది కోలుకోవడానికి మనకి దాదాపుని 20 రోజులు పట్టింది. నెల రోజులు పట్టింది. అలాగే ఈ తుఫాను నైట్ దాటిది అంత రాకూడదు. అధికారులు అయితే చెప్తున్నారు. కొద్దిగా ఎఫెక్ట్ అయితే బాగానే ఉంటది. 190, 200 దాకాని. అంతవరకు ఎళ్ళకుండా ఇంకా లోపే ఏదో 150, 140 అయితే మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. 140 అలా అయితే పర్వాలేదు. ఏదో ఏదో చెట్లు కొన్ని ఇబ్బంది ఉంటది తప్ప మరీ 200 అంటే అది చాలా ఎఫెక్టు. అన్నీ చెట్లు అన్నీ కూలిపోయి ఇల్లులు కొన్ని చిన్నయి అన్నీ కూలిపోతాయి. అలా జరగకూడదు. అంతవరకు కూడా ఎళ్ళకూడదు. ఏదో తీరం దాటేసి ఏదో కొద్దిగా గాలి ఏసుకుంటా ఏదో వెళ్ళిపోతే చాలా మంచిది. వర్షాలంటారా రేపు ఎల్లుండో వర్షాలు ఎలాగో పడతాయి. వర్షాల వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. కానీ గాలి వల్ల అన్నీ ఇబ్బందే. ఏంటంటే మొత్తం ఏ టు జెడ్ చెట్లు కానీ అన్నీ కూలిపోతాయి. అయన్నీ మళ్ళీ ఇబ్బంది, నష్టం, ఆస్తి నష్టం అన్నీ నష్టమే. అన్నీ ఇబ్బందే. మళ్ళీ అది కోలుకోవడానికి చాలా టైం పడతది. అంతవరకు కూడా రాకూడదు. ప్రభుత్వం కూడా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటున్నారు. కానీ నేను ఈ కృష్ణా జిల్లా కానించి విజయనగరం వరకు కూడా అక్కడున్న ప్రజలకు ఆ ఏరియాలో ఆ తుఫాను ప్రభావం బట్టి ఎవరూ కూడా బయటికి రావద్దు. మీ ఇళ్లలోనే ఉండండి. మీ జాగాలోనే ఉండండి. బయటికి మట్టికి రావద్దు. చెట్ల కింద ఉండొద్దు. ఏ చెట్ల కింద ఎక్కడ ఉండొద్దు. మీ ఇంట్లోనే ఉండండి. మీ ఇల్లు కూడా ఇబ్బందిగా ఉంటే వేరే జాగాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. అంతే తప్ప మీరు బయటికి రావద్దు. బయటకు వచ్చి వీడియోలు, సెల్ ఫోన్లు, సెల్ఫీలు ఏమీ తీసుకోకండి. బయటికి రాకండి. ఈ ఒక్కరోజు కొద్దిగా ఇంట్లోనే ఉండి ఎంత భయం ఉన్నా, ఎంత గాలేసి భయం వేసినా, నిద్ర పట్టకపోయినా మనకి ఈ నైట్ అయితే ఎటో ఒకటో తీరం దాటదు కాబట్టి పొద్దున కల్లా ఈ వర్షాలు పడినా మనకి ఇబ్బంది ఉండదు. బయటికైతే ఎవరూ కూడా రావద్దు. మెయిన్ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా. ఈ 3 జిల్లాల్లో ఎఫెక్ట్ బాగుంటుంది కాబట్టి ప్రజలు ఎవరో కూడా బయటికి రాకండి. ఇంట్లోనే ఉండండి. కొద్దిగా అన్ని విధాలుగా ఇబ్బందిగా ఉన్నా మనం ఈ నైట్ కొద్దిగా ఈ ఇంట్లోనే ఉండి అడ్జస్ట్‌మెంట్ అయితే రేపు పొద్దునకి అది ఎటో ఒకటి వెళ్తది కాబట్టి తర్వాత మనకి కొద్దిగా ఒక ప్రాబ్లమ్ అయితే తగ్గుతది. దయచేసి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకి రావద్దు. అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్‌లని ఉంటాయి. అధికారులు ఎక్కడికక్కడ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు ఏం కావాలన్నా వాళ్ళు మీకు సాయం చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ.